AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మీరు అచీవ్ చేసినటువంటి ఇన్స్పైరింగ్ ఆ వీడియో ఏదైతే ఉందో అన్ఫర్గెటబుల్ మెమరీ అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నాకు బాగా నచ్చింది అన్నమాట. ఇప్పటికీ కంటి ముందు అలా కనిపిస్తుంది అనమాట. అది మీరు అచీవ్ చేసింది స్వతహాగా నేను అది అచీవ్ చేసినంత హ్యాపీగా ఉంది నాకు. ఎస్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మన ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది యాక్చువల్లీ. నేను ఎప్పుడు అనుకుంటాను అనమాట మీ సక్సెస్ నా సక్సెస్ అని. అలా ఉంది కాబట్టి ఇన్ని వీడియోస్ అసలు కంటిన్యూగా చేయగలుగుతున్నాం సార్. అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వీడియో టు వీడియో బాగా వెళ్తున్నాయి. డెఫినెట్గా సార్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ప్రీవియస్ వీడియోలో మేనిఫెస్టేషన్ గురించి చెప్పారు కదా, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే టు డూ దిస్ అంటే ఎటువంటి పనులు చేయడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేయొచ్చు అండ్ ట్యాప్ చేయొచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని ఎలన్ మాస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్, బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని ట్యాప్ చేశారండి. ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ అన్లాక్. సో ఈరోజు నేను మీకు చూడండి, రిచెస్ట్ పీపుల్, మిలినియర్స్, బిలినియర్స్, మల్టీ బిలినియర్స్ వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా ట్యాప్ చేస్తారనుకుని అంటే చూడండి, మేనిఫెస్ట్ ఎఫర్ట్లెస్లీ. ఇక్కడ తీసుకుంటే మేనిఫెస్ట్ ఎఫర్ట్లెస్ అంటే మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టకుండా చాలా తక్కువ టైంలో ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని సీక్రెట్స్ జాగ్రత్తగా వినండి. ఇది మీకు బాగా ఉపయోగపడతాయి. నెంబర్ 1, మేనిఫెస్ట్ ఎఫర్ట్లెస్లీ అంటే ఎలాగంటే దీన్ని ఒక ఫెదర్ని ఎలా అయితే సింపుల్గా మనం ఇలా లేపగలమో అంత ఈజీగా మీ సక్సెస్ని పైకి తీసుకురావచ్చు. ఎలా? నెంబర్ 1, ఇలా తీసుకురావాలి అనుకుంటే రీసెంట్గా 9th బ్యాచ్ నుంచి నేను చూడండి, మీ అందరూ అనొచ్చు ఊరుకోండి సార్ మీరు చెప్తారు, నేను ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నానండి. 9th బ్యాచ్ ఇలాగే చాలా సింపుల్గా ఇక్కడ చూడండి సార్, లాంగ్ పెండింగ్ అమౌంట్ అంటే చాలా ఈజీ. ఇంత చెప్పాను, ఇంత ఈజీగా తీసుకొస్తాను ఫెదర్ అంటే ఇలా లెగిసినంత ఈజీగా తీసుకొస్తాను చెప్పాను. చూడండి, లాంగ్ పెండింగ్ అమౌంట్ రిసీవ్డ్ సరస్వతి మేడం అని చెప్పేసి ఫ్రమ్ అనంతపూర్. సో 24,800 రూపీస్. ఆవిడ ఆశ్చర్యపోయింది, సార్ అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు సార్ వస్తుందని డబ్బులు, వదిలేసాను సార్, నిజంగా చాలా బాగా వచ్చింది సార్ అని చెప్పేసి. ఆ విధంగా తర్వాత చూసుకుంటే అండి, ఇక్కడ ఇతను తీసుకుంటే చూడండి, టుడే ప్రాఫిట్ US$లో $56.66 సింగిల్ డే ప్రాఫిట్ అండి. ట్రేడింగ్లో ఉన్నారా, స్టాక్ మార్కెట్లో ఉన్నారా, లాస్ అయిన డబ్బును కూడా లాస్ట్ టైం మన క్లయింట్ అండి US నుంచి ఒక అతను, చిన్నారావు గారు అని పేరు కూడా చెప్తున్నాను, అన్వర్ గారు పోతుంది అనుకున్న అమౌంట్ మీరు చెప్పిన టెక్నిక్ అప్లై చేస్తే అలా నిలబడిపోయింది సార్ అంటున్నారు. అంటే ఇంకా అయిపోయింది, ఇంకా జస్ట్ అంటే పడిపోతుంది అని అర్థమైపోయిందండి అతను స్టాక్లో. సార్ మీరు చెప్పిన టెక్నిక్ని అప్లై చేయడం ఒక్కసారి అమాంతంగా నా స్టాక్ వాల్యూ పెరిగింది సార్, బాగా డబ్బు వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నారండి. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే పవర్ఫుల్ సీక్రెట్స్ ఏంటంటే మీ యొక్క అంటే మనీని డబల్ త్రిబుల్ ఎలా చేసుకోవాలో చెప్తాను. మీ శాలరీ పెరగట్లేదా? నా దగ్గర ఒక పర్సన్ ఉన్నారండి రీసెంట్గా మన హైదరాబాద్ నుంచే, కృష్ణ గారు పేరు కూడా చెప్తున్నాను. మన దగ్గరికి రాకముందు, నా లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ చేయకముందు 14 లక్షల ఇయర్లీ ప్యాకేజ్. ఈ రోజు అతను ఇయర్లీ ప్యాకేజ్ 44 lakhs. 14 లక్షలు. మీరు జాబ్లో నా శాలరీ పెరగట్లేదు అనుకుంటే 14 లక్షలు. అతనే ఆశ్చర్యపోయారు, సార్ నిజంగా సార్ 14 లక్షల నుంచి 44 lakhs ప్యాకేజ్ రావాలంటే నాకు ఇంకొక 5 సంవత్సరాలు మినిమం 3 సంవత్సరాలు పడతా అనుకున్నానండి. కానీ విత్ ఇన్ ఆల్మోస్ట్ 7 monthsలో తీసుకొచ్చారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. మీకు ఏం కావాలో చెప్పండి, ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ షో యూ హౌ టు గెట్ ఇట్. దట్ ఈస్ పవర్ ఆఫ్ లా. మళ్ళీ చెప్తాను, ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ షో యూ హౌ టు గెట్ ఇట్. సో దీని తర్వాత తీసుకుంటానండి, నేను చెప్పేది ఏంటంటే మనందరిలో కూడా ఒక పవర్ ఉంటుందండి. మనకి ఏది కావాలో దాన్ని మేనిఫెస్టేషన్ చేసే పవర్ ఉంటుంది. కాకపోతే దాన్ని ఓపెన్ చేయాలి, దాన్ని అన్లాక్ చేయాలి. అదే నేను చెప్తాను. సో నేను ఒక డ్రీమ్ ఉండదండి, ఏంటంటే ప్రపంచంలో అంటే టాలెస్ట్ బిల్డింగ్ మీ అందరికీ తెలుసు, దుబాయ్ బూర్జ్ ఖలీఫా. ఎప్పుడైనా చూసి అబ్బా వెళ్ళాలి అనుకున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర వెళ్ళిపోయి మనం 125th floorలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అందరూ చూడండి, అంటే ఎటువంటి లైఫ్ కావాలి అనుకుంటే ఆ లైఫ్కి ఈజీగా వెళ్ళొచ్చు అని నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను. దుబాయ్ బూర్జ్ ఖలీఫా చూసి 125th floor అక్కడ వరకు టికెట్ ఇస్తారండి. 125th floorలో వెళ్ళి నేను తీసుకున్న ఫోటో. థ్యాంక్ యూ సో మచ్. సో ఏ లైఫ్ కావాలో మనం ఏది అట్రాక్ట్ చేస్తే అదే వస్తుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్ అండి, ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. నేను ఎప్పుడు అనుకున్నామాట, ఇప్పుడు కూడా ఐఎమ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్కి వెళ్ళాలని చెప్పేసి. దిస్ ఇస్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అండి. సో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫీలింగ్ ఉంటుందండి, అనుకున్నది సాధించినప్పుడు మాజా. ఆ కిక్కే వేరండి, మామూలుగా కాదు. సో మీ లైఫ్లో కూడా కిక్కు లేదా, కిక్కు కావాలా, లా ఆఫ్ అట్రాక్షన్కి రండి.
నేను మళ్ళీ చెప్తున్నాను సార్ నాకు ఈ లైఫ్ స్టైల్ కావాలి అని మీరు చెప్పండి, ఖచ్చితంగా లైఫ్ స్టైల్కి మీరు ఈజీగా వెళ్ళగలరు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. దాని తర్వాత అండి మన లైఫ్లో ఏదైనా సాధించాలంటే, అంటే ఫ్లైట్ ఎక్కాలంటే ఇంతకుముందు చెప్పాను ఫైట్ చేయాలి, ఫైట్ చేస్తేనే ఫ్లైట్ ఎక్కగలం. అయితే చాలా మంది తప్పు ఏంటంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పుష్ చేయాల్సిన డోర్ పుల్ చేస్తుంటారు, అది ముందుకెళ్తే అక్కడ స్టక్ అయిపోతుంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో ఎక్కడ పుష్ చేయాలి ఎక్కడ పుల్ చేయాలి అని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎక్కడ ఏ టెక్నిక్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చూస్తే మనకి మామూలుగా శ్రీకృష్ణుడు అర్జునుడికి బాణం వేసినప్పుడు అర్జున ఈ బాణమే అని చెప్పేసి, అంటే మనకి పరిస్థితులు బట్టి బాణం వేసేవారండి. ఇంతకుముందు మన చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళు, అటు నుంచి పాము వదిలితే ఇటు నుంచి ముంగీసే వదిలేవారు, అటు నుంచి యుద్ధంలో నిప్పు వదిలితే ఇటు నుంచి బాణంలో వర్షం వాటర్ వదిలేవారు. అంటే ఇప్పుడు కూడా గుర్తుపెట్టింది, పరిస్థితి బట్టి ఆలోచన వాడాలి. ఎందుకంటే మతి బట్టి గతి అండి, మతి బట్టి గతి. ఎందుకంటే ఆలోచన స్థితి బట్టి మానసిక స్థితి బట్టి ఆర్థిక స్థితి అని నేను కొన్ని కొటేషన్స్ రాసుకున్నాను. సో అటువంటి టైంలో ఎటువంటి అఫర్మేషన్స్ వాడాలి అనేది నేను 10 days క్లాసెస్లో చెప్తుంటాను. సో దాని తర్వాత ఇంకా తీసుకుని రూల్ నెంబర్ 2, మన లైఫ్లో మనం చేయాల్సిన పని ఏంటంటే మనల్ని మనం డిస్కవర్ చేయడమే లా ఆఫ్ అట్రాక్షన్. మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీయడమే లా ఆఫ్ అట్రాక్షన్ అండి. డిస్కవర్ హూ ట్రూలీ ఆర్. నేను ఒక వీడియో ప్లే చేస్తానండి మీకు. ఈ వీడియో ముందు రియల్ ఎస్టేట్ ఒక పర్సన్ ఉన్నారు మన దగ్గర, మీకు కూడా ఈరోజు మార్నింగ్ షేర్ చేశాను ఆ వీడియో. అతను అన్వర్ గారు మీ దగ్గరికి రాకముందు నేను మామూలుగా ఉండేవాడిని, మాట్లాడడానికి కొంచెం ఆలోచించేవాడిని. నేను ఈరోజు యూట్యూబ్ వీడియో చేసి వదిలేను, మా వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతున్నారని చెప్పేసి. ఎందుకంటే నాకు తెలుసు మాటలు బట్టి మూటలు ఉంటాయండి, మాటలు బట్టి మూటలు ఉంటాయి. మీలో చాలా మంది ఏంటంటే సోషల్ సిక్నెస్ అంటారు. సోషల్ సిక్నెస్ అంటే ఎక్కువ మంది ముందు మాట్లాడలేరు. నువ్వు మాట్లాడే అబ్బా నేను మాట్లాడలేను, ప్లీజ్ నువ్వు మీలో నిజంగా చెప్తున్నానండి, నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ఈ 21st centuryలో నేను మళ్ళీ చెప్తున్నా, ఎంత బాగా మాట్లాడగలిగితే పీపుల్ అంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎందుకంటే మాటలు బట్టి మూటలు వస్తాయి. ఆ మాటల్ని ఎలా నేను అన్లాక్ చేయాలనేది సీక్రెట్ చెప్తాను. ఎందుకంటే దీంట్లో ఒక టెక్నిక్ ఉంటుందండి, స్వాట్ అనాలిసిస్. సో మీలో ఉన్న స్వాట్ అనాలిసిస్ మీరు చేసుకోగలిగితే స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, థ్రెట్స్ ఏంటి, ఈసారి 10th batchలో ఈ టెక్నిక్ కూడా నేను లాంచ్ చేస్తున్నాను ఇంకా డీప్గా. ఎందుకంటే యాజ్ అ సైకాలజిస్ట్ కాబట్టి నాకు కొన్ని టెక్నిక్స్ తెలుసు. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఎవ్రీబడి రిగ్రెట్ అవుతారు లైఫ్లో, నేను అలా చేసి ఉండకపోవచ్చు, ఉంటే బాగున్ను, లేదా అలా అప్పు ఇవ్వకుండా ఉంటే బాగున్ను. నేను మీ అందరికీ ఓపెన్గా చెప్తున్నానండి, దయచేసి ఎవరికి కూడా అప్పులు మ్యాక్సిమం ఇవ్వకండి. కొంతమంది ఎలా ఉండాలంటే షూరిటీ లేకుండా అప్పిస్తున్నారు, దానివల్ల చాలా నష్టపోతున్నారు. షూరిటీ లేకుండా ఎవరికి అప్పు ఇవ్వద్దండి, నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఆన్లైన్ మోసాలకి చాలా దూరంగా ఉండండి. రీసెంట్గా నా క్లయింట్ ఒకలో జస్ట్ ఆన్లైన్లో కొన్ని మోసాలు జరుగుతున్నాయండి, మనీ ట్రాన్సాక్షన్స్. సో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, సో మీరు ఒక కోచ్ ఆర్ మెంటార్ పెట్టుకుని అతని గైడెన్స్లోనే వెళ్తే చాలా బెస్ట్ అండి. సో రిగ్రెట్ అవుతుంటారు, ఆ రిగ్రెట్ ఏమవుతుందంటే లైఫ్లో కొన్నిసార్లు మనం చేసిన మిస్టేక్ వల్ల పెయిన్ అలా ఉండిపోతుందండి. పెయిన్ ఉన్న వాళ్ళకి గెయిన్ రాదు. సో నేనేం చెప్తుంటే ఆ పెయిన్ ఈజీగా బయటకు తీసేస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. సో దాని తర్వాత అండి బ్లేమింగ్ చేయడం అనేది మనం మానేయాలి. మనం బ్లేమింగ్, ఇక్కడ బ్లేమింగ్ కావాలంటే మనం బ్లేమ్ చేయడం మానేయాలి, పరిస్థితులు మానేయాలి, అందరినీ బ్లేమ్ చేయడం. ఎప్పుడైతే బ్లేమ్ గేమ్ ఆపేస్తామో మనలో ఫ్లేమ్ మొదలవుతుందండి. బ్లేమ్ ఆగిపోతే ఫ్లేమ్, మనలో మంట మొదలవుతుంది. ఆ మంట కూడా ఎలా ఉంటుంది అంటే చిన్న అగ్గిపుల్ల కాదు, ఒలింపిక్ జ్యోతి లాగా ఫ్లేమ్ అనేది ఉంటుందండి. సో దాని తర్వాత ఇంకా తీసుకుంటే నేను మీకు ఈ 10 days క్లాసెస్లో వాళ్ళకి ఏం నేర్పిస్తానంటే పాస్ట్ని ఎలా సింపుల్గా చిన్నప్పుడు ఎరైజర్తో చెరిపేసినట్టు చెరిపేయవచ్చు. ఎందుకంటే మళ్ళీ చెప్తాను, మీ గతంలో జరిగిన చాలామంది బిజినెస్ లాస్ అవ్వచ్చు, నష్టపోవచ్చు, కరోనా టైంలో దెబ్బతిని ఉండొచ్చు. ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు క్యారీ చేసినంత కాలం ఫ్యూచర్లో సక్సెస్ అవ్వలేము. అందుకే ఒక మహాకవి అంటాడు అనమాట, గతం అనేది పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ప్రెజెంట్ ఈజ్ ఎ వైట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్. సో అంటే పాస్ట్ అనేది వేస్ట్ పేపర్ అండి, వదిలేను, దాన్ని పడేయాలి. సో ప్రెజెంట్ ఈజ్ ఎ వైట్ పేపర్, ఈ వైట్ పేపర్ కరెక్ట్గా నింపగలిగితే ఫ్యూచర్ క్వశ్చన్ పేపర్ చాలా బాగుంటుంది. సో నేనేం చేస్తానంటే లెట్ గో పాస్ట్ని చాలా ఈజీగా మేము ఎప్నోసిస్ చేస్తానండి. సో మొన్న కూడా రీసెంట్గా కొంతమంది బ్యాచెస్ని ఎప్నోసిస్ చేశాను. ఎప్నోసిస్ చేస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, సార్ నిజంగా ఒక కొత్త లోకంలో తీసుకెళ్లారని చెప్పేసి. ఎప్నోసిస్ చేసి పాస్ట్ని చాలా సింపుల్గా ఈజీగా ఎరేజ్ చేయొచ్చు. సో నేనేం చేస్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే పాస్ట్ని చెరిపేయాలి, డోంట్ బ్రింగ్ ఇన్ టు యువర్ పాస్ట్ ఇంటూ ప్రెజెంట్ అనమాట, ప్రెజెంట్లోకి తీసుకురాకూడదు. సో ఇక్కడ ఏమంటానంటే చాలా మందికి ఒక విషయం చెప్తానండి, ఒక జోక్కి ఒకసారి నవ్వుతాం, మళ్ళీ అదే జోక్ మళ్ళీ వేస్తే మళ్ళీ నవ్వరు. ఒక జోక్ మనం 10 సార్లు నవ్వలేనప్పుడు ఒక సమస్యకి ఎందుకు మళ్ళీ పదే బాధపడాలి? సో అని మీ అందరూ రియలైజ్ అవ్వండి. ఎందుకంటే రియలైజ్ అయితేనే రియల్ లైఫ్ బయటకు వస్తుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే పాస్ట్ని చెరిపేయండి,
ప్రెజెంట్ ఒక వైట్ పేపర్ చాలా అద్భుతంగా రాసుకోండి, క్వశ్చన్ పేపర్ చాలా బాగుంటది. లా ఆఫ్ అట్రాక్షన్. బట్ ఇందులో నేర్చుకోవాల్సిన పాయింట్స్ అయితే చాలా బాగా చెప్పారండి. ప్యూర్ మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ అండి. ఎంత బాగా ఎనర్జీ అని అంటే ఇంకొక నిలబడితే ఇలానే నిలబడాలి, అవును, అండ్ ఆలోచిస్తే ఇలా గొప్పగానే ఆలోచించాలనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు డేర్ టు డ్రీమ్. అసలు మీరు అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుని వచ్చి చూపించిన విధానం ఉంది చూసారా, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ అదే ఫ్లోర్ లో మీరు నేను ఉండాలని మాత్రం తప్పకుండా సార్, డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తామండి. ఎస్, మీరు కూడా నెక్స్ట్ లెవెల్ కి మీకు లైఫ్ రావాలంటే రండి. మనతో పాటు మన లా ఆఫ్ అట్రాక్షన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ట్రిప్పే వెళ్దాం. డెఫినెట్లీ సార్, డెఫినెట్గా 100% గుర్తుపెట్టుకోండి. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే అవకాశం వచ్చేటప్పుడు మిలియనర్స్ బిలియనర్స్ వెంటనే గ్రాప్ చేస్తారు. అది ఫ్యాంటాస్టిక్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో 10th బ్యాచ్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి 10th బ్యాచ్. ఎవరైతే ఇంతకు ముందు చాలా మంది నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ మేము మిస్ అయిపోయాము, వీడియోస్ కొంచెం లేట్గా చూసామని. సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీ లైఫ్లో అవకాశం మిస్ అయ్యారో, డబ్బును కూడా మిస్ అయ్యారో, దాన్ని చక్రవడ్డీ బారువడ్డీ సహా ఈసారి 10th బ్యాచ్లో నేను ఈసారి 9th బ్యాచ్కి నేను యూనివర్సల్ బ్యాచ్ అని పెట్టాను. ఈసారి 10th బ్యాచ్ మాస్టర్ బ్లాస్టర్ బ్యాచ్ అని పెట్టబోతున్నాను. అంటే జీవితంలో చాలా మంది వచ్చారు క్రికెట్ ఇండస్ట్రీలో, కానీ టెండూల్కర్ అయితే మాస్టర్ బ్లాస్టర్ అయ్యారు. మీ లైఫ్లో ఇప్పటివరకు చాలా నేర్చుకున్నారు, కానీ ఈ 10th బ్యాచ్ నేర్చుకునే అవకాశం అంటే అప్పుల్ని ఆస్తులుగా ఎలా మార్చొచ్చు. అప్పుల్ని ఆస్తులుగా అంటే ఫాస్ట్గా, ఇందాక చెప్తున్నానండి, సుడిగుండంలో మీరు కష్టాల్లో ఉన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావచ్చు అనే లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడైతే మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతామో చాలా ఫాస్ట్గా మన యొక్క లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా అండి, అంటే అంబులెన్స్ వస్తే ఎలాగైతే దారి ఇచ్చేస్తారో ఈ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటే మీకు అలాగా, అంటే ప్రతిది లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారు. నేను వెళ్ళి చెప్తున్నాను, మీ లైఫ్ దండగా అనేవాళ్ళు మిమ్మల్ని దండం పెట్టి దండ వేసేలాగా, అంటే పొగిడేలాగా, అంటే మీరు పక్కన ఉంటే ఒక పండగ అనేలాగా నేను తయారు చేస్తానండి. అయితే సార్ 10th బ్యాచ్లో టాప్ మోస్ట్ అంటే మీరు సేల్స్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా కూడా, అవకాశాలు లేవా, డబ్బు కోల్పోతున్నారా, మీ బంగారం తాకట్టులో ఉందా, దాన్ని ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చాలా అంటే జీరోలో కదండి, మైనస్లో, బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోయి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకపోతే నా బ్యాంక్ వాళ్ళు మైనస్లో పెట్టేశారు. అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు అంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా చిన్న అప్పు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా క్లాస్లో జాయిన్ అవ్వండి. ఎందుకు సార్ చిన్న అప్పు ఉన్నా అనుకుంటే అప్పు అనేది ఒకసారి అందులో దిగితే ఇంకా పెద్దగా అయిపోతుందండి. అంటే ఒకసారి బట్టలకు చిన్న కన్నం పడితే ఎలా అయితే అలా పెరిగిపోతుంటుందో, సో లైఫ్లో ఒక్కసారి అప్పు అనేది ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని ఇమ్మీడియట్గా మనం ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోండి. ఇంట్లో ఒకసారి బొద్దింకి వస్తే దాన్ని వెంటనే బయటకు తిరిగి లేకపోతే అది పిల్లలు పెడుతుంటాం. సో అప్పు కూడా అంతే, పిల్లలు పెడుతుంటుంటుందండి. సో అందువల్ల అంటే ఈసారి 10th బ్యాచ్ మిడిల్ క్లాస్ టు మిలియనర్ ఎలా అవ్వాలి, చాలా ఫాస్ట్గా 9 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు, అంటే కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు కూడా రానివ్వకుండా ఎలా ఆఫ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో రండి, ఈసారి 10th బ్యాచ్. ఈసారి జరగబోయేది ఏంటంటే మే 29 నుంచి అండి. మే 29 ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది. ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. పోస్ట్పోన్మెంట్ చేయొద్దండి. ఇందాక మనకి నాగరాజ్ సార్ చాలా మంచి మాట అన్నారు, పోస్ట్పోన్మెంట్ వల్ల విజయం అనేది అంటే పెద్దగా రావాల్సింది చిన్నగా వస్తుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ మినిట్ వరకు మీరు పోస్ట్పోన్మెంట్ చేయొద్దు. ఎందుకంటే మనకి యూనివర్స్ ఈ వీడియో మీకు చూపిస్తుందంటేనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమంటే అర్థం. గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో మే 29th బ్యాచ్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మే 29th. సో వెంటనే వీడియో చూసిన తర్వాత ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.